హాయ్ అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆ పచ్చడి ఏంటో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కట్టల వరకు పుదీనా తీసుకొని కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాక 100 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో పుదీనా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగేంత వరకు పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకున్నాక వేయించి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని కొంచెం వేగాక చిటికెడు పసుపు, పొట్టు తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడు ఇంగువ వేసుకొని మొత్తం కలుపుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన పుదీనా పచ్చడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై